శ్రీగురుభ్యో నమః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయవతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తాం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. అందరికీ నమస్కారం అండి. మా వైదిక సేవా సమితి తరపున నేను పోయిన సంవత్సరం హరిద్వార్లో గంగానది పుష్కరాల్లో ఏ రకముగా అయితే లక్ష్మీ గణపతి పూర్వక శివ పంచాయతన యాగం నిర్వహించానో అదే క్రతువుగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో బృహస్పతి సార్ధత్రికోటి సహితముగా మే 1 మధ్యాహ్నం 1 గంటకి నర్మదా నదిలోకి వరుణ పుష్కరుడు ప్రవేశించే శుభ సమయాన ఆ రోజు ఓంకారేశ్వర క్షేత్రంలో అమలేశ్వర స్వామి వారి సన్నిధిలో నర్మదా నది ఒడ్డు మీద కనీసం 100 అడుగులు కూడా లేకుండా ఆ తీరంలో 12 రోజుల పుష్కర కాలంలో అనగా మే 1 ఉదయం 9:41 గురుహోరలో బృహస్పతికి ప్రీతికరమైనటువంటి సార్ధత్రికోటి దేవతల ప్రీతిగా నేను సంకల్పం చేసినటువంటి 1,00,000 మోదక మహాలక్ష్మీ గణపతి పూర్వక మహారుద్ర శతచండి నవచండి యాగాన్ని మళ్ళీ చెప్తున్నాను, నవచండీ యాగాన్ని మేము సంకల్పం చేసి ఉన్నాము. నిన్న అమావాస్య రోజు నర్మదా నది స్నానం చేసి మా స్నేహితులు అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు భారతీయ శంకరపీఠం తరపున హైదరాబాద్ నుంచి అనుకోకుండా అర్ధరాత్రి పూట ఫోన్ చేసి, నువ్వు ఎప్పుడు పుష్కరానికి వెళ్తున్నావో స్నానానికి వెళ్ళేటప్పుడు చెప్పు నాకంటే కాసేపట్లో బయలుదేరుతున్నానని చెప్పి అనగా నేను కూడా వస్తానని చెప్పి దంపతి సమేతంగా మా స్నేహితులు అద్దేప రాజశేఖర శర్మ గారు, మా బావగారు అయినటువంటి పంచాంగం శ్రావణ కుమార్ శర్మ గారు, నా స్నేహితులు కటకం ఆంజనేయ దుర్గాప్రసాద్ శర్మ గారు, వీరందరూ కూడా బయలుదేరి కారులో వెళ్ళి అక్కడ ఆ ప్రాంతం అంతా విచారం చేసుకొని అనుకోకుండా యాదృచ్ఛికంగా నదీ తీరంలోనే మాకు ఒక మంచి భవనం దొరకటం, అక్కడ విశేషంగా 11 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి సంకల్పం చేసుకున్నామండి. ఈ సంకల్పంలో 1,00,000 మోదకాలు చేసి బ్రాహ్మణ ముఖంగా చేయించి మడిగా మంత్రపూర్వకంగా లక్ష్మీ గణపతి మహామంత్ర అనుష్ఠానపూర్వకంగా చతురావర్తి తర్పణం లక్ష్మీ గణపతి స్వామి వారికి చతురావర్తి తర్పణాన్ని చేసి అలాగే 121 సార్లు మహారుద్ర యాగం చేస్తూ అలాగే నవచండీ యాగాన్ని సంకల్పం చేసి దీనికి నవచండీ పూర్వక మహారుద్ర సహిత 1,00,000 మోదక మహాలక్ష్మీ గణపతి యాగముగా నామకరణం చేశామండి. ఆ రోజు 1 గంటకి సంకల్పపూర్వకంగా ఉదయం 9:41 గణపతి పూజతో పుణ్యాహవాచన అలాగే రక్షాబంధన పంచగవ్య ప్రాసన దీక్షాధారణ అఖండ స్థాపన అంకురారోపణ ఇటువంటివి ఇత్యాదులు పూర్తి చేసుకొని 1:04 బృహస్పతి వరుణపూర్వకంగా పుష్కరుడితో కలిసి సార్ధత్రికోటి దేవతలతో నర్మదా నదీ ప్రవేశ కాలంలో నదీ స్నానం ఆచరించి అప్పుడు మళ్ళీ అగ్నిమథనాన్ని ప్రారంభించుకొని లక్ష్మీ గణపతి స్వామి వారికి 1000 మార్లు ప్రారంభం చేసుకొని రుద్రాన్ని చండీ సప్తశతీ పారాయణని ప్రారంభం చేసి 6 గంటలకు పూర్తి చేసుకొని బ్రాహ్మణ ముఖంగా 24 మంది బ్రాహ్మణ ముఖంగా నీరాజన మంత్రపుష్పాలను పూర్తి చేసుకొని ఈ రకముగా ప్రతిరోజు కూడా సుమారుగా 8,000 సంఖ్య తగ్గకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు
ఈ మోదకాన్ని వేస్తూ యథాశక్తిగా లక్ష్మీ గణపతి సంఖ్యని పూర్తి చేస్తూ మా కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి ఈ యొక్క ఓంకారేశ్వర క్షేత్రంలో సంకల్పం కలిగింది. కాబట్టి ఆ యొక్క అమలేశ్వర స్వామి అనుగ్రహం చేత ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి మహాకాళి పూర్వక మహాకాళేశ్వర స్వామి అనుగ్రహం చేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి సంకల్పం చేయడం జరిగింది. కనుక 50 మంది భక్తులు మా కార్యక్రమానికి ధన వస్తు రూపేణ యథాశక్తిగా అండి ఎంత ఇచ్చినా కూడా ఈ యాగానికి తక్కువ కాదు. కనుక 1 కేజీ మోదకాలు అంటే మోదకం అంటే కొబ్బరి పొడితో బెల్లం యొక్క పాకాన్ని కలుపుతామండి. ఆ పాకంతో తర్వాత బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు ఇలా 2 రకముల ద్రవ్యములు చెరుకు గరిక అటుకులు బెల్లము ఇటువంటివన్నీ కూడా గణపతికి ప్రీతికరమైంది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా సస్యశ్యామలగా ఉండాలంటే కార్యసిద్ధి కారకుడైన గణపతి యొక్క అనుగ్రహాన్ని కలుగుంపజేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క సంకల్పం జరిగిందండి. మీరు ఎందుకు చేస్తున్నారండి? పుష్కర కాలంలో మీరు అనుకుంటే సార్ధత్రికోటి దేవతలంతా ప్రత్యక్షంగా ఉంటారు అక్కడ. ఎప్పుడైతే అక్కడ ప్రత్యక్షంగా ఉంటారో 100 సార్లు చేసినా 1,00,000 సార్లు చేసిన ఫలితాన్ని పొందుతాం. కాబట్టి మేము 1,00,000 సార్లు ఈ కార్యక్రమాన్ని 1,00,000 మోదక యాగాన్ని చేస్తున్నాం. అంటే అది 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మనకి పుష్కర కాలంలో. కాబట్టి అలాగే అందరూ కూడా ఈ పుష్కర కాలంలో ఇక్కడికి వచ్చి ఈ యొక్క యాగాన్ని సందర్శించి నీరాజన మంత్రపుష్పాలు చక్కగా స్వామి అనుగ్రహాన్ని తీసుకొని మా యొక్క నెంబర్లు అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఏర్పాటు చేస్తాము. ఆ నెంబర్లన్నీ కూడా తీసుకొని మీరు మమ్మల్ని సంప్రదించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. మహాగణాధిపతయే నమః. లక్ష్మీ గణపతయే నమః.